ఇది అసలు మీదకి ఎక్కి చూస్తే మాత్రం ఇలా ఉంది. చూసారా ఎట్లా పడుతుందో వాటర్ అయితే వస్తున్నాయి. చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోయేలా ఉంది అసలు, ఎందుకంటే ఎక్కడో మూల నుంచి వస్తున్నాయి అనమాట. ఈ ఉరుములతో కూడిన వర్షంలో చిక్కుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. ప్రతి అడుగు గండంతో ఉంటుంది. హలో దోస్తులు, ఎట్లున్నారు మరా? నేను మనోక్రేషన్ ట్రావెల్ లాగ్ ఎపిసోడ్ 7 అనమాట. ఇది గంగాది వాటర్ ఫాల్స్ గురించి చెప్పాను కదా, ట్రెక్కింగ్ చేస్తామని చెప్పి. ఆ ట్రెక్కింగ్ వీడియో అనమాట ఇది. ఎగ్జాక్ట్ గా మేమైతే మధ్యాహ్నం కూడా అవుతుంది అనమాట. ఏంటంటే ఎక్కడానికి అయితే చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ట్రెక్కింగ్ చేయడం అంటే మాటలు కాదు, అసలు మాటలు చెప్పే ముఖ్య కాదనమాట అది. ఒక్కసారి అందులో పెట్టుకుని వెళ్ళిపోయినాం అనుకో సెట్. మొత్తం ట్రెక్కింగ్, గోడలు మధ్యలో అప్పుడే 2 మెట్లకే ఎవరు వస్తలేరు కింద అయితే, మా కింద అయితే ఎవరు. సో దానికైతే షాక్ అవుతున్నాం ఇక్కడ. వ్యూ పాయింట్ ఇదంతా మస్తు కట్టించారు ఇది అయితే. బా చూడండి మీద చూడండి ఎట్లుందో చూడండి. నా క్యామ్ కూడా మొత్తం నానిపోతుంది అనమాట వర్షానికి. నా క్యామ్ కూడా నానిపోతుంది వర్షానికి అయితే. చూడండి లెన్స్ మీద పడ్డాయి వాటర్, చూడండి ఎట్లా పడ్డాయి. కింద పైనుంచి వ్యూస్ మాత్రం మస్తు ఎక్సలెంట్ ఉంది. కింద వ్యూ మాత్రం మస్తు కనబడుతుంది. ఇంకోటి చుట్టుముట్టు మొత్తం కొండలే, కొండలు కూడా ఉన్నాయి ఇక్కడ. చుట్టుముట్టు మొత్తం కొండలు, నేచర్ చాలా బాగుంది. ఇంకా చూడండి మన వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ అర్థమైతలేదు. చూసారా అవతలికి వెళ్ళాలన్నమాట. ఇది మొత్తం ఆ కంజలా కట్టిరనమాట. ఈవెన్ పోవడానికి లేదనమాట, కానీ చాలా మంది వెళ్తుంటారు. కానీ మేబీగా ట్రై చేస్తున్నాం అనమాట వెళ్ళడానికి. ఇంచుమించుగా ఒక 5 కిలోమీటర్స్ దాకా 10 కిలోమీటర్స్ దాకా అంటున్నారు. మేబీ ట్రై చేద్దాం. మనది కూడా వాటర్ ఫ్లో ఎలా ఉందో. ఈ ఉరుములతో కూడిన వర్షంలో చిక్కుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. ప్రతి అడుగు గండంతో ఉంటుంది. ఓకే, ఇంకోసారి మనం ప్రయత్నిద్దాం. చూసారా మొత్తానికి అయితే చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే ఇంత మీన్కి ఎక్కినా కూడా అసలు మస్తుగా వ్యూ పాయింట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మైండ్ బ్లోయింగ్. అసలు వాటర్ చూడండి ఎట్లా వస్తుంది, వాటర్ ఫ్లో చూడండి ఎలా వస్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తుంది అర్థమైతే వాటర్ ఇవి. కానీ ఈవెన్ చూద్దాం మనం ఈ వాటర్ ఫ్లో అనేది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసుకుందాం. అది ట్రై చేద్దాం. మేబీ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేనైతే. వర్షం కూడా పడుతుంది, ఒక పక్క వర్షం పడుతుంది, ఒక పక్క క్యామ్ కూడా ఉంది నా చేతిలో. క్యామ్ కూడా తడిసిపోయే పరిస్థితిలో ఉన్నా. నాకైతే ఒకటే గుర్తొచ్చింది, ద రియల్ మ్యాన్ అయితే గుర్తొచ్చాడు. అరే
మేము ఇక్కడేమో ట్రెక్కింగ్ చేస్తున్నాము. ట్రెక్కింగ్ చేసిన మాకు కూడా కనిపించింది అరిటాకు చెట్టు అనమాట. అంటే అరటిపండు చెట్టు కనపడ్డది. ఇంకోటి ఇక్కడ కూడా జీడిపప్పు, ఇక్కడ ఒకటి జీడిపప్పు కూడా కనపడ్డది. జీడిపప్పు చెట్టు అనమాట. అంటే ఈవెన్ నేనైతే రేర్ గా చూసిన అనమాట జీడిపప్పు చెట్లు అనేది. నేను రేర్ గా చూసిన. చూడండి ఇక్కడ చీమలు కూడా పట్టినాయి ఆ జీడిపప్పుకి. అంటే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది. అంటే ఇక్కడ మొత్తం అడవిలా ఉంది. అడవిలో కూడా పండుతున్నాయి అనమాట జీడిపప్పు. ఎవరో ఇక్కడైతే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడైతే కొంచెం బాగానే ఉన్నాయి అన్ని అయితే. అంటే ఇప్పుడే బాగా పూత నుంచి ఇప్పుడే వస్తున్నాయి అనమాట. జీడిపప్పు అయితే ఇప్పుడే వస్తున్నాయి. ఇంకా బాగున్నాయి. నేనైతే చూడడం అయితే సెకండ్ టైం అనమాట. నేను ఒకసారి పలాసలో చూసాను. నేను ఆ పలాస కూడా వీడియో కూడా పెడతాను నేను. అంటే ఆ పలాసలో ఎట్లా ఫ్యాక్టరీ ఉంటది అనమాట, ఎలా తయారు చేశారు అని చెప్పి నేను కూడా వీడియో పెడతా. ఆ నెక్స్ట్ వీడియో వస్తుంది అనమాట. మొత్తం పలాస వీడియోలు అయితే ఆ నెక్స్ట్ వీడియోతో లాస్ట్ అనమాట. ఇదైతే ఎపిసోడ్ 7. నెక్స్ట్ ఎపిసోడ్ 8 వస్తుంది. 8 లాస్ట్ అనమాట. పలాస వీడియోస్ అన్ని కలిపి 8 మొత్తం లాస్ట్. ఇక చూడండి నేను ఇక్కడ జీడిపప్పు చూసాను. ఎట్లా చూసారా? అది మొత్తం ఇట్లా ఎట్లా చేస్తారేమో తెలియదు. అదైతే నాకైతే ఎందుకంటే అవగాహన ఉంటే చెప్పగలుగుతా కానీ నాకు తెలియదు కాబట్టి ఈవెన్ అయితే లైట్ తీసుకుంటున్నా. ఎందుకంటే మీకు ఏమైనా తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ చేయండి, తీసుకుంటా అనమాట. ఎందుకంటే ఆ జీడిపప్పు తయారు చేసే విధానం నాకైతే తెలియదు. అవి అని మొత్తం పలగొట్టి ఏమో చేస్తారు సంథింగ్, బాగా కాల్చి అది చేస్తారంట విన్నా నేను. మీకు మాత్రం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మాత్రం బెల్ సింబల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. వాటర్ ఫాల్ చూస్తా.